హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి అతి శరవేగంగా మనకి చాలా కంపెనీస్ తోటి మనకి అద్భుతంగా డెవలప్ అవుతూ చుట్టూ విల్లా ప్రాజెక్టులైనా మనకి కంపెనీస్ పరంగా మనకి ఈ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, అలాగే మనకి ఫ్యాబ్ సిటీ, టీసీఎస్, ఫ్యాక్స్కాన్, కేయిన్స్, కలెక్టరేట్ ఆఫీస్, ఇలా చుట్టూ ఎన్నో అద్భుతంగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో నియర్ బై మనకి విల్లా ప్రాజెక్ట్స్ కూడా ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఏరియాలో మనకి హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్డ్ తోటి మనకి ఓపెన్ ప్లాట్స్ ఉన్నటువంటి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ టైప్ ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ గారు మనతో లైవ్ లో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ప్రతి ఒక్కటి ఆ సార్ని అడిగైతే మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఈ ప్రాజెక్టు గురించి సార్కి ముందు అన్ని తెలుసుకునే ముందు మీరు ఒక చిన్న విషయం గమనించగలరు. ఇది మనకి డైరెక్ట్ మనకి సార్ యొక్క నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే సార్ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు విజిట్ చేస్తే మీరు వితౌట్ కమిషన్ తోటి ప్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా మనం సార్ని అడిగి ఈ వెంచర్ యొక్క వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే అండి, నా పేరు మహేంద్ర వర్మ. స్వామి అయ్యప్ప. అయితే ఇప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ అనేది లొకేషన్ పరంగా నేను చూశాను, మన వ్యూవర్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఒక మంచి ప్రాజెక్టు మన ఛానల్ ద్వారా మనకి ప్రజల దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సార్. తప్పకుండా నా మనస్ఫూర్తిగా ఈ ప్రాజెక్ట్ అనేది 100% దీంట్లో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి ఫ్యూచర్లో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ముందుగా మనకైతే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా మన కస్టమర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి లొకేషన్ గురించి మన కస్టమర్స్కి చెప్పగలుగుతారా సార్? స్వామి, గుడ్ మార్నింగ్ హైదరాబాద్. నా పేరు అలీ, నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ని. మా కంపెనీ పేరు వచ్చి నవభూమి డెవలపర్స్ ఎల్ఎల్సి. మనం దుబాయ్లో కూడా బిజినెస్ చేస్తున్నాం, నవభూమి డెవలపర్స్ ఎల్ఎల్సి పేరుతో. అక్కడ విల్లాస్, అపార్ట్మెంట్స్ చేస్తున్నాం. ఇది కొంగర్కలాన్ ఏరియాలో మన 9th వెంచర్. ఇది 9 వెంచర్స్లో 5 వెంచర్స్కి మనకు ఆల్రెడీ ఓసీ వచ్చింది, ఫైనల్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటారు కదా, అది ఆల్రెడీ వచ్చింది. కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఈ వెంచర్ గురించి చెప్పాలంటే ఇది టోటల్ 37 ఎకర్స్ స్వామి. ఇది 37 ఎకర్స్లో మనం 2 ఫేజెస్లో చేస్తున్నాం. అయితే ఈ సెంటర్ పాయింట్ వెంచర్ ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే, ఎందుకంటే ఓఆర్ఆర్ పక్కనే వండర్ లగూన్స్, ఈ వెంచర్ పేరు వండర్ లగూన్స్. ఈ వెంచర్ లో 200 feet రోడ్ ఉన్నాయి. సో ఈ రోడ్ స్ట్రైట్ మనకు వెంచర్ అటువైపు మనకు ఫాక్స్కాన్ కంపెనీ ఉంది, యాపిల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా, అది అసెంబ్లింగ్ పాయింట్ ఉంది. దాని పక్కనే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. ఇంకా కలెక్టరేట్ ఆఫీస్ పక్కనే కేన్స్ సెమీ కండక్టర్ కంపెనీ లైవ్ గా నడుస్తుంది కంపెనీ. సో మన వన్ ఆఫ్ ది 5-star వెంచర్ సిటీ గ్రాండ్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. ఆ సిటీ గ్రాండ్ ఆనుకోనే మనకు అమెజాన్ డాటా సెంటర్. సో ఇక్కడ నుంచి ఈ 100 feet రోడ్ నుంచి మీరు స్ట్రైట్ వెళ్తే లెస్ దాన్ 1 kilometer మీరు కలెక్టరేట్ ఆఫీస్ కి రీచ్ అవుతారు. అయితే ఈ లొకేషన్ పరంగా వస్తే మనం ఎగ్జిట్ 13 దిగంగానే ఆడ నుంచి మీరు యూటర్న్ తీసుకుంటే జస్ట్ ఒక 1 kilometer మీరు మా వెంచర్ బౌండరీకి రీచ్ అవుతారు. టోటల్ 37 ఎకర్ వెంచర్ ఇది. ఇంకా దీంట్లో మనం 200 feet రోడ్ తర్వాత 60 feet రోడ్ గురించి చెప్పగలుగుతారా? అవును సార్, దీంట్లో 100 feet రోడ్, 60 feet రోడ్, 40 feet రోడ్, 30 feet రోడ్స్ ఉన్నాయి. ఇంకా అప్రూవల్ సార్ మనం అన్ని నవభూమి వెంచర్స్ కి హెచ్ఎండిఏ, రేరా అప్రూవల్స్. రేరా వచ్చిన తర్వాత మనకు బ్యాంక్ అప్రూవల్స్ వస్తాయి. సో మనం టాటా క్యాపిటల్, ఐసిఐసిఐ, ఐడిబిఐ ఇటువంటి పెద్ద పెద్ద బ్యాంక్స్ తో కనెక్ట్ ఉన్నాం. సో మన దగ్గర చాలా ఎన్ఆర్ఐస్ ఇంకా ఐటీ వాళ్ళు కనెక్ట్ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించి లీగల్ గురించి ఇప్పుడు మనకి కస్టమర్ ఒక 10 రూపాయలు పెట్టుకున్నా 100 రూపాయలు పెట్టుకున్నా ఫస్ట్ మనకి ఆ కొన్న ల్యాండ్ కి హార్ట్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే దాని బ్యాక్ ఎండ్ ఉన్నటువంటి లీగల్ గురించి. సో ఈ ప్రాజెక్ట్ యొక్క లీగల్ ఎలా ఉంది? మనకి మొత్తం ఎవ్రీథింగ్ డెవలప్, మనకు అప్రూవల్స్ వచ్చేసి అంటున్నారు. హెచ్ఎండి అంటే
మనకి ఆల్మోస్ట్ 100కి 110% క్లియర్ ఉన్నట్లే. Yes. బట్ మన కస్టమర్స్ కి ఇంకొకసారి ఎన్ని ఇయర్స్ నుంచి లింక్ డాక్యుమెంట్స్ కానీ ఎలా ఏంటి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అని దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్ బ్యాంక్ లోన్స్ కోసం మినిమం 35 years మనకు లింక్ డాక్యుమెంట్ కావాలి. అవును, మనకు మోర్ దెన్ 50 years డాక్యుమెంట్ ఉన్నాయి. ఓకే. అయితే మనం రైతుల దగ్గర పట్టా పాస్బుక్స్ అవన్నీ తీసుకొని నాలా కన్వర్జన్ అయిన తర్వాత ఓకే మనం హెచ్ఎండి అప్రూవల్ కి వెళ్ళాం. ఓకే హెచ్ఎండిఏ వాళ్ళ కూడా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే దాని తర్వాత దానికి ఇంకొక హామీగా ఉండాలంటే ఓకే మనకు రేరా అప్రూవల్స్ ఉన్నాయి. ఓకే సో వితౌట్ రేరా బ్యాంక్ వాళ్ళు అప్రూవ్ చేయరు. ఓకే సో రేరా వచ్చిన తర్వాత బ్యాంక్ అప్రూవల్ కూడా అయింది. ఓకే సో మనకు phase 1 phase 2 చేస్తున్నాం. ఓకే చెప్పాలంటే మనకు ఈ phase 2 వైట్ కలర్ లో ఉంది కదా, అవును, ఈ phase 2 కి మనకు అప్రూవల్ 4 months బ్యాక్ వచ్చింది. ఓకే సో కొన్ని ప్లాట్స్ మనం బ్యాంక్ లోన్ మీద కూడా రిజిస్ట్రేషన్ చేపించినాం. ఓకే ఇప్పుడు మనం డెవలప్మెంట్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఈ ఓకే డెవలప్మెంట్ మొత్తం phase 1 అవుతుంది, ఫేజ్ 1 సైమల్టేనియస్లీ phase 2 తో అవుతుంది. ఓకే సో మన ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం ఒక 6 months లా హ్యాండ్ ఓవర్ ఇద్దామని మనం ప్లానింగ్ లో ఉన్నాం సార్. డెఫినెట్ గా సార్. మీకు ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్ 4 months అయింది అంటున్నారు. చాలా డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ అయ్యి ఉన్నాయి. దట్టు ఇంకొకటి దీంట్లో చాలా ప్లాట్స్ కూడా బుక్ అయ్యాయి అన్నారు. ఎస్, దీనికి ఈ ప్రాజెక్టు మనకి ఎగ్జాక్ట్ గా ఏ విలేజ్ కిందకి వస్తుంది అనేది మనకు కస్టమర్స్ కి చెప్పారు సార్. అది కొంగర్ కలాన్ విలేజ్ వస్తుంది. ఓకే కొంగర్ కలాన్ లో కొంగర్కూడ్ ఏ కొంగర్కూడ్ బి ఉంది. ఓకే అయితే కొంగర్ కలాన్ కింద వస్తుంది. ఓకే ఇంకా మనం మండల్ చూస్తే మనం మహేశ్వరంలో వస్తుంది. ఓకే సో మహేశ్వరంలో మనం రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాం. మ్మ్. సో ఇక్కడ డెవలప్మెంట్స్ వరకు వస్తే మనం ఇక్కడ అండర్ గ్రౌండ్ మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓకే ఇంకా వాటర్ కనెక్షన్, ఓకే ఇంకా మల్టిపుల్ పార్క్స్, ఓకే ఇంకా యోగా సెంటర్స్, ఓకే ఇంకా ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఇస్తున్నాం. ఓకే ఇంకా లైక్ క్లబ్ హౌస్ టైప్ క్లబ్ హౌస్ టైప్ ఓకే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే ఎందుకంటే 37 acres పెంచే కదా సార్. అవును దీని నుంచి మనకు 100 feet రోడ్లు వెళ్తున్నాయి. అవును సో అది మనం దాన్ని క్లోజ్ విసినిటీలో పెట్టుకొని మనం ఓకే క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాం. ఓకే దట్టు ఇప్పుడు మనకి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి 100 feet రోడ్స్ తోటి కనెక్ట్ అయింది అన్నారు కదా సార్. Yes. మనకి దీనికి మరి ఇప్పుడు ఈ రావిరియల్ ఎగ్జిట్ 13 నుంచే మనకి గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది స్టార్ట్ అయింది ప్రెసెంట్. అవును అవును. సో మనకి ఇప్పుడు ఈ రోడ్స్ నుండి దానికి ఏమైనా కనెక్షన్ లాంటిది ఏమైనా ఉందా ప్రెసెంట్ ఇప్పుడు? అవును సార్, ఇది మనకు చాలా చాలా అడ్వాంటేజ్ అయింది. ఓకే మన అన్ని వెంచర్స్ కి సిటీ గ్రాండ్ పక్క నుంచి వండర్ గ్రీన్స్, ఓకే ఇంకా డ్రీమ్ ల్యాండ్, ఓకే ఈ ప్రాజెక్ట్స్ కి మన 330 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్ అవును ఓఆర్ఆర్ నుంచి RRR వరకు ఓకే మన మీర్ఖాన్పేట్, ఓకే కడతాల్ ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఫ్యూచర్ సిటీ ద్వారా ఓకే RRR కి కనెక్ట్ అవుతుంది. ఓకే అయితే ఇక్కడ ఉన్న ల్యాండ్స్ వల్లకి చాలా చాలా పాజిటివ్ అయింది అది ఓకే రోడ్. అయితే మన వెంచర్ నుంచి అన్ని వెంచర్స్ నుంచి 100 feet రోడ్స్ కనెక్టెడ్ ఉంది. ఓకే ఆ రోడ్స్ అన్ని గ్రీన్ ఫీల్డ్ రోడ్ కి కనెక్ట్ అవుతాయి. ఓకే అల్టిమేట్లీ ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్ తర్వాత మనం కలెక్టెడ్ ఆఫీస్ జంక్షన్ దగ్గర కనెక్ట్ అవుతాం. ఓకే ఓకే సార్. మరి ఇంత మంచి ప్రాజెక్ట్ లో మీరు డెవలప్మెంట్స్ గురించి కానీ లీగాలిటీ గురించి కానీ ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ మరి ఈ ప్రాజెక్ట్ కి మనకి కస్టమర్స్ కి ఆఫర్ చేస్తున్నటువంటి ప్రైస్ ఎంత అనేది చెప్తున్నారు సార్ మీరు? సార్ ఇక్కడ మనం అదే ప్రీమియం వెంచర్ ఉంది. ఎందుకంటే మీరు లైవ్ డెవలప్మెంట్స్ మీకు ఇప్పుడే చెప్పాను, అమెజాన్, ఫాక్స్కాన్, కేన్స్, కలెక్టెడ్ ఆఫీస్. అటువైపు వెళ్తే మీకు టాటా కన్సల్టెన్సీ ఉంది. ఓకే టాటా కన్సల్టెన్సీ అపోజిట్ విప్రో వాళ్ళ ల్యాండ్ ఉంది. ఓకే సో ఇన్ ఫ్యూచర్ ఇది ఒక ఐటీ హబ్ అవుతుంది. అవును మీరు ఇటువైపు వెళ్తే మీకు మన ఫ్యాబ్ సిటీ ఉంది. ఓకే ఫ్యాబ్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ ఉంది. ఓకే సో ఇక్కడ నుంచి కూడా మన వెంచర్ పక్క నుంచే 100 feet రోడ్ కనెక్షన్. ఓకే సో దాని ప్రకారం కంపారిటివ్లీ చూస్తే మన ప్రైస్ తక్కువ ప్రైజే, ఓకే 32,000 per square yard ఓకే మన ప్రైస్ ఉంది సార్. ఓకే ఇది ఫైనల్ ప్రైజా నెగోషియబుల్ లాంటిది ఏమైనా ఉంటుంది? సార్ పేమెంట్ టర్మ్స్ బట్టి మనం నెగోషియేషన్ చేయొచ్చు. డెఫినెట్ గా సార్. అండ్ ఇంకొకటి దీనికి ఇప్పుడు 32,000 per square yard అని అంటే ఒక 200 square yards అంటే అప్రాక్సిమేట్లీ 64 lakhs వరకు అవుతుంది. Yes. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళ దగ్గర అంత అమౌంట్ లేదు, బట్ ఈ వెంచర్లో తీసుకోవాలనుకుంటే మీరు ఈ వెంచర్ నుండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? తప్పకుండా సార్. ఓకే మినిమం 50% బ్యాంక్ లోన్ అయితే తప్పకుండా వస్తుంది. ఓకే వాళ్ళ సిబిల్ స్కోర్, వాళ్ళ టేక్ హోమ్ ఇంకా Okay. బాగుంటే ఓకే 75% లోన్ కూడా ఇప్పించచ్చు. డెఫినెట్ గా చాలా గ్రేట్ న్యూస్ సార్ ఇది. Yes. ఎందుకంటే మొత్తం అమౌంట్ పెట్టలేని వాళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా చాలా బ్యూటిఫుల్. ఇంకోటి సార్, ఇక మరి ప్రాజెక్టు రేట్ పరంగా చూసుకున్న, చుట్టూ డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్న చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మరి ఇప్పుడు కస్టమర్స్ కి, మన ఛానల్ ద్వారా వచ్చిన కస్టమర్స్ గురించి మీరేమన్నా ఒక చిన్న ఆఫర్ లాంటిది ఏమన్నా ఇవ్వడానికి ఏమన్నా ప్రయత్నం చేయగలుగుతారా? స్వామి గారు, ఇప్పుడు మన ఒక ఆఫర్ పెట్టారు Okay. కంపెనీ. ఓకే మన స్కెడ్యూల్ అయితే 45 days స్కెడ్యూల్ ఉంది. అవును మన క్లోజింగ్ పీరియడ్. ఓకే కానీ
నేను ఒక ఆఫర్ సజెస్ట్ చేశాను Okay. మేనేజ్మెంట్ లో, ఓకే దానికి ఒప్పుకున్నారు. ఓకే 30 days లోపల ఎవరు క్లోజింగ్ చేసుకుంటారు Okay. ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ కి వెళ్తారు, ఓకే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఓకే అది ఒక ఆఫర్ పెట్టాను. డెఫినెట్ గా చాలా బ్యూటిఫుల్ సార్ ఇది. మనకి మంచి పాయింట్ ఇది. అప్రాక్సిమేట్లీ చాలా అనేది మీకు మంచి సేవింగ్ అన్నమాట ఇది. మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళే రిజిస్ట్రేషన్ Yes. అమౌంట్ ఫ్రీ అంటే. సో ఇక చూసాం సార్, డెఫినెట్ గా మీరు ఇంట్రెస్ట్ ఉంటే మంచి ఆఫర్ తోటి మంచి లొకేషన్లో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో మనకి ప్లాట్స్ అయితే ఉన్నాయి. సార్ ఇంకొక విషయం అడగడం మర్చిపోయాను, మనకి ఇక్కడ మినిమం ప్లాట్ సైజ్ అనేది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయింది సార్? మినిమం సార్ మనకు 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఓకే, మనకు మీకు 1000 ప్లస్ స్క్వేర్ యార్డ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మినిమం అనేది 167 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనేది పెట్టారు. స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు Definitely. మనకు ఫేజ్ 1 లో నార్త్ Okay. ఈస్ట్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సార్ ఇప్పుడు దీంట్లో వెంచర్ కి 100 feet రోడ్ అనేది కనెక్ట్ అయి ఉందని కాబట్టి దీంట్లో కమర్షియల్ ప్లాట్స్ ఏమైనా డిజైన్ చేశారా సార్? అవును సార్, చాలా కమర్షియల్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకే ఈ పార్క్ పక్కన ఓకే మన 100 feet రోడ్ కి ఏ ప్లాట్స్ ఉన్నాయి ఓకే అవన్నీ కమర్షియల్. Okay. ఇటువైపు అన్ని కమర్షియల్. ఓకే ఈ ఫేజ్ 2 లో ఆల్రెడీ మనకు రేరా ఉంది. ఓకే ఫేజ్ 1 లో మన రేరా అప్లై చేసినాం. ఓకే ఒక 15 days లో రేరా వచ్చేస్తుంది. ఓకే సో మీకు ఇక్కడ నార్త్ ఈస్ట్ ప్లాట్ కూడా దొరకచ్చు కమర్షియల్. డెఫినెట్ గా కమర్షియల్ నార్త్ ఈస్ట్ కమర్షియల్ నార్త్ ఈస్ట్ డెఫినెట్ గా చాలా ఈ నార్త్ ఈస్ట్ ఇష్టప్రియులు చాలా మంది ఉంటారు, వాళ్ళకి అది దట్టు కమర్షియల్ లో నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే డెఫినెట్ గా చాలా మంచిది. ఇంకొకటి ఈ కమర్షియల్ ప్లాట్ ప్రైస్ అనేది ఎంత మెన్షన్ చేస్తున్నారు సార్? సార్ మన కంపెనీకి రూల్ ఉంది, ఓకే మనం రెసిడెన్షియల్ ప్రైస్ ఏమున్నది దానికి ప్లస్ 5000 కమర్షియల్ వాల్యూ. కమర్షియల్ వాల్యూ ఓకే, అయితే 37,000 పర్ స్క్వేర్ యార్డ్ కమర్షియల్ వాల్యూ. కమర్షియల్ ప్లాట్ డెఫినెట్ గా చూడండి. మీకు కమర్షియల్ ప్లాట్ గురించి గనక తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లయితే ఇప్పుడు తీసుకుంటే గజం 1,00,000 నుంచి 2,00,000 వరకు వెళ్ళేటువంటి కమర్షియల్ ప్లాట్, 100 feet రోడ్ ఫేసింగ్ తోటి ఉండేటువంటి ప్లాట్ కేవలం 37,000 రూపాయలు చెప్తున్నారు. రెసిడెన్షియల్ ప్లాట్ వచ్చేసరికి 32,000 చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీకు అప్ టు మీ ప్రొఫైల్ బాగుంటే 75% బ్యాంక్ లోన్ ద్వారా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు 30 days లోపల కనుక క్లోజ్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ అని చెప్తున్నారు. సో ఇన్ని మంచి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకూడదని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా మీరు ఈ వెంచర్ని విజిట్ అవ్వాలంటే మనకి పైన కనిపించేటువంటి నెంబర్కి సాయిరెడ్డి గారు మన ఎగ్జిక్యూటివ్ పర్సన్, మన సార్ యొక్క పర్సన్ అనమాట. మీరు అతని నెంబర్ అనేది మనం వీడియోలో ప్రొవైడ్ చేస్తాము. మీరు కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ తను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మీరు వెంచర్ చూసిన తర్వాత, లొకేషన్ చూసిన తర్వాత మీకు నచ్చితే డైరెక్ట్ వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు. మీకు ఎలాంటి కమిషన్ లాంటిది ఏం లేదు. వితౌట్ సర్వీస్ ఛార్జెస్ తోటి మీరు ప్లాట్ అనేది రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. సో ఇక లేట్ ఎందుకంటే వెంటనే పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోండి. దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.